7 రోజుల్లో మరణం ఖాయం. అయినా మోక్ష ఎలా పొందాడీ రాజు? అతనే పరీక్షిత్ మహారాజు. మహాభారతం తర్వాత పాండవుల వంశంలో పుట్టిన గొప్ప రాజు పరీక్షిత్ మహారాజు. ఆయన ధర్మపరుడు, ప్రజల కోసం న్యాయంగా పాలించే రాజు. ఒకరోజు వేటకు వెళ్లిన పరీక్షిత్ మహారాజు అడవిలో తిరుగుతూ చాలా అలసిపోయి దాహంతో శమీక మునీంద్రుని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ముని లోతైన ధ్యానంలో ఉండి బయట ప్రపంచాన్ని గమనించలేదు. రాజు పలుమార్లు పిలిచినా స్పందన రాకపోవడంతో కోపానికి గురయ్యాడు. ఆ కోపంలో రాజు ఒక చనిపోయిన పామును తీసుకొని ఆ శమీకముని మెడలో వేసి అవమానించాడు. కొంతసేపటి తర్వాత ఈ విషయం తెలిసిన ముని కుమారుడు శృంగి చాలా కోపంతో పరీక్షిత్ మహారాజును శపించాడు. 7 రోజుల్లో పాము కాటు వల్ల నీవు మరణిస్తావు అని. ఈ శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్ మహారాజు తన తప్పులు గ్రహించి తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. వెంటనే రాజ్యాన్ని వదిలి గంగతీరానికి వెళ్లి ఉపవాసం చేస్తూ భగవంతుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడికి సుఖమహర్షి వచ్చి పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్ భాగవతం కథను చెప్పాడు. ఆ పవిత్రమైన కథను భక్తితో విన్న పరీక్షిత్ మహారాజు తన మనసును పూర్తిగా భగవంతునిపై కేంద్రీకరించాడు. 7 రోజుల తర్వాత శాపం ప్రకారం పాము కాటు వల్ల ఆయన శరీరాన్ని విడిచినా భగవంతుని కృపతో ఆయన మోక్షాన్ని పొందాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనం తప్పు చేసిన నిజమైన పశ్చాత్తాపం మరియు భక్తితో మారితే భగవంతుడు మనకు క్షమించి మోక్షమిస్తాడు. ఇలాంటి మరి ఎన్నో భాగవత్ కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.